Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో ఏపీఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో జనరల్గా ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ ఇన్ఫర్మేషన్, బట్ ఇట్స్ అబౌట్ గివింగ్ సంథింగ్ ఫర్ యూ. జనరల్గా ఏమవుతుందంటే ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో, యూ ఆల్ నో దాట్ ఈ ప్రిపరేషన్ ఇప్పుడు ఒక మెయిన్స్ ఎగ్జామ్ ఉన్నప్పుడు ఇటువంటి టైంలో ఒక 5th గేర్లోనో 6th గేర్లోనో ఫైనల్ గేర్లో ఉండాలి. బట్ ఆల్మోస్ట్ ప్రిపరేషన్ డెడ్ లాక్లో ప్రతిష్టంభన ఏర్పడింది. అటు ముందుకి వెళ్ళలేక ఇటు వెనక్కి వెళ్ళలేక వెళ్ళాలా వద్దా అని చెప్పి కంప్లీట్ ఒక మిడ్ పాత్లో ఉండిపోయారు. సో వాళ్ళందరినీ ఉద్దేశించి రియాలిటీ ఏంటి, జరిగిన వాస్తవాలు ఏంటి, జరగబోతుంది ఏంటి, మీకు వినిపిస్తున్న ఊహాగానాల వల్ల జరిగే ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఈ వీడియోలో చాలా క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాం. సో గైస్, ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ డేట్స్కి సంబంధించి దాదాపుగా జనవరి వరకు ఎగ్జామ్ ఉండకపోవడానికే మోర్ ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పిన యూట్యూబ్ ఛానల్స్లో అతి తక్కువ యూట్యూబ్ ఛానల్స్లో రోహిత్స్ అకాడమీ ఖచ్చితంగా ముందుంటుంది. ఎందుకంటే సెప్టెంబర్లో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నుంచి కట్ ఆఫ్స్ కానీ లేకపోతే ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అని చెప్పి ఎంతోమంది వీడియోస్ చేశారు. 2 months అని చెప్పి ఉన్నారు. ఆల్మోస్ట్ సెప్టెంబర్లో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు 2.5 months అయిపోయింది ఎగ్జామ్ అయిపోయి కూడా. బట్ ఇప్పటికీ ఆ మెయిన్స్కి సంబంధించి డేట్స్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. బట్ నేనే చాలా క్రితం జనవరిలో ఉండటానికి మోర్ ఛాన్సెస్ అని చెప్పాను. సో ఇది ఎందుకు చెప్తానంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్, వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీ గివ్ యూ అని చెప్పడానికి. సో ఫైన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో జనరల్గా రియాలిటీ ఏమైంది అంటే ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ విషయంలో ఎంతోమంది చాలా ఈగర్గా వెయిట్ చేశారు, నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు వస్తుంది అని చెప్పేసి. కానీ నోటిఫికేషన్ అనుకున్నట్లుగానే వచ్చింది. ఎంతోమంది సంతోషపడ్డారు. అట్ ద సేమ్ టైం కొన్ని రోజులు కూడా ఆ సంతోషాన్ని క్యారీ చేయనివ్వలేదు. ఎందుకంటే ఇమీడియట్గా డేట్స్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. అంటే స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే నోటిఫికేషన్ కన్ఫర్మేషన్ అవుతేనే రెట్టింపు ఉత్సాహంతో చదువుతారు. అప్పటి వరకు అలా చదువుతూ ఉంటారు. అలా ముందుకు వెళ్ళారు. నోటిఫికేషన్ రాగానే గట్టిగా చదువుదాం అనుకున్నారు. అనుకునే లోపే ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చేసరికి 45 days ఆల్మోస్ట్. ఎంతోమంది ఈ డేట్స్ తెలిసి కూడా ఇంకా అప్లై కూడా చేయలేదు చెప్పాలంటే. సో అట్లా అంటే సిచ్యువేషన్ ఎట్లుందంటే ఎంతమంది రిక్వెస్ట్ చేసినా ప్రిలిమ్స్ అనుకున్న టైంకే పెట్టారు. ఇంకా చెప్పాలంటే సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్ కలిపి ఒక 45 daysలో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ స్పీడ్ చూసి రిక్రూట్మెంట్ చాలా ఫాస్ట్ అప్ అయిపోతుంది అనుకున్నాం. అంతే స్పీడ్గా రిజల్ట్స్ కూడా ఇచ్చేశారు. దాన్ని బట్టి ఖచ్చితంగా ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాం. బట్ ఇక్కడ వరకు బాగానే సాగింది. ఇక్కడ నుంచి కంప్లీట్ స్లోడౌన్, కంప్లీట్గా ఒక లోయెస్ట్ ఫేస్కి వెళ్ళిపోయింది. అంటే డేట్ అనౌన్స్ చేయొచ్చు అని అంటుతూనే ఉన్నాం, బట్ ఇంకా డేట్స్ గురించి స్పష్టత లేకపోయేసరికి కంప్లీట్గా స్లోడౌన్ అయిపోయింది. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆ ప్రిలిమ్స్కేమో ఇంత హడావిడి చేశారు, మెయిన్స్కేమో ఇంత టైం ఇస్తున్నారు. ఇదేదో ఆ ప్రిలిమ్స్కే ఇచ్చుంటే ఇంకాస్త ఎక్కువగా ప్రిపేర్ అయ్యే వాళ్ళం, ఇంకాస్త ఫోకస్డ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళం, మెయిన్స్ ఎక్కువ ఛాన్సెస్ ఉండేవేమో, అనవసరంగా మాకు ఆ ఆపర్చునిటీ పోయింది అని అనుకునే వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. సో ఫైన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఒక్కసారి మనం చూసినట్లయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయింది. ప్రిలిమ్స్లో నుంచి మెయిన్స్కి కొంతమంది సెలెక్ట్ అయ్యారు. మెయిన్స్కి వెరీ ఫ్యూ మెంబర్స్ గాట్ సెలెక్టెడ్. స్టార్టింగ్లో చాలా స్పీడ్గా ప్రిపేర్ అవుదాం అనుకున్నారు. బట్ ఒకవైపు రిజల్ట్ వచ్చిన తర్వాతనే, ఎందుకంటే అవుతామా కాదో తెలియదు కాబట్టి రిజల్ట్ అయిన తర్వాతనే ఫాస్ట్ అప్ అనుకున్నాం. రిజల్ట్స్ వచ్చేసాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక కోరిక, డేట్స్ వస్తే దాని ప్రకారం ఫాస్ట్గా వెళ్తామని. సో మెయిన్స్ ఎగ్జామ్ డేట్ ఏదైతే ఉంటుందో ఈ డేట్ కోసం చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. డేట్ ఉన్నప్పుడే చదువుదాం అనుకోండి. కానీ జనరల్గా జరుగుతుంది ఏంటంటే ఈ మెయిన్స్ ఎగ్జామ్ డేట్ కొంతవరకు డిలే అయిపోవడం వల్ల స్టూడెంట్స్ అందరిలో ఒక కైండ్ ఆఫ్ స్లోనెస్. దానికి మల్టిపుల్ రీజన్స్. కానీ జనరల్గా చెప్తుంది ఏంటంటే ఈ మెయిన్స్కి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ చాలా మైనర్, అంటే తక్కువ మంది మాత్రమే ఉంటారు. సెలెక్ట్ కాని వాళ్ళే ఎక్కువ మంది. సెలెక్ట్ కాని వాళ్ళు, ఎగ్జామ్ రాయని వాళ్ళు ఎక్కువ మంది, మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఉంటారు. రియాలిటీ చెప్పాలంటే మెజారిటీ డామినేట్స్ ఓవర్ మైనారిటీ. సో పాలిటీలో సబ్జెక్ట్ పరంగా రియాలిటీ ఏదైనా మెజారిటీ డామినేట్స్ మైనారిటీ. ఇక్కడ ఏమవుతుందంటే ఈ మెయిన్స్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్, ఈ మైనారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్రెయిన్ని ఈ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్, ఇక్కడ వీళ్ళ తప్పు అని నేను చెప్పను, అంటే జనరల్గా బయట ఆ గాసిప్స్ మూవ్ అయ్యేసరికి వాళ్ళు ఎక్కువగా మాట్లాడుకునేసరికి వీళ్ళు చర్చిస్తున్నారు. అది వీళ్ళ కంటపడి సో అమ్మాయిలకి ఎక్కువ ఛాన్స్ ఉంటుందా అని ఒకవైపు,
లేకపోతే యునో ఇందులో కూడా రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయంట కదా, ఇవి ఊహ మాత్రమే. మళ్ళీ నేనేదో చెప్పేసరికి అది మీరు నిజం అనుకోకండి, ఇది నిజం అని నేను చెప్పట్లేదు. బట్ బయట రన్ అవుతున్న ఈ ఇన్ఫర్మేషన్ గాసిప్స్ అనేది పోతున్నాయి. సో ఏవేవో రీజన్స్ వల్ల మీకు మీరు డిమోటివేట్ అవుతున్నారు. సో థింగ్ ఏంటంటే, మీరు ఆల్రెడీ ఒక మెట్టు దాటుకొని వచ్చేసారు, ప్రిలిమ్స్ దాటుకొని మెయిన్స్లోకి వచ్చారు. ఫర్ సపోజ్ ఇవన్నీ విని మీరు మెయిన్స్ ప్రిపరేషన్ స్లో చేస్తే జరిగే థింగ్స్ ఏంటి? సో ప్రిలిమ్స్ పాస్ అయిపోయి మెయిన్స్ వరకు వచ్చిన నీకు ప్రిలిమ్స్ కాకుండా ఉండడం, అసలు ఎగ్జామ్ రాయని వాళ్ళకి ఏం డిఫరెన్స్ ఉంటుంది? సో అక్కడ పెద్దగా డిఫరెన్స్ ఉండదు. కానీ మెయిన్స్ సెలెక్ట్ అయిన వీళ్ళు అట్లీస్ట్ ఇప్పుడు కొంచెం కొంచెం సెలెక్టివ్ గానో లేకపోతే చాలా హార్డ్గా ప్రిపేర్ అవుతే మహా అయితే నీకు జాబ్ వస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఈ చుట్టూ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏదైతే ఉంటుందో అది మీ మైండ్ని చాలా చాలా డిమోటివేట్ చేస్తుంది. ఐ కెన్ అండర్స్టాండ్. సో దీన్ని కాదనలేం. కానీ ఎప్పుడైనా ఒక లాంగ్ విజన్తో ముందుకు వెళ్ళినప్పుడు ఇటువంటివి చాలా వింటుంటూ ఉంటాం. ఒక చెవిటి కప్పలాగా ఉండేది మాత్రమే మన చేతుల్లో ఉంటుంది, అంతకు మించి ఏం లేదు. సరే, ఒకవేళ ఎగ్జామ్ ఉంటుంది. సో ఎందుకంటే ఈ మెయిన్స్ ఎగ్జామ్లో కూడా చాలా మంది స్టూడెంట్స్లో కొంతమంది పార్షియల్గా ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు. ఎందుకంటే కొన్నిసార్లు హార్డ్ వర్క్తో పాటు లక్ కూడా మేజర్గా రోల్ ప్లే చేస్తుంది అంటారు కదా. ఈ మెయిన్స్లో చాలా ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా సెలెక్ట్ కాని వాళ్ళు కూడా. ఇప్పుడు మీకు ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. సో టేక్ ఇట్ వెరీ హార్డ్లీ, చాలా సీరియస్గా తీసుకోండి. ఈ మెయిన్స్ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరిలానే ఇట్లా స్లోగా ఉండి, అంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మీ అంత మతిహీనత్తులు లేకపోతే మూర్ఖులు ఎవరు ఉండరు. సో వెరీ రాంగ్ టు యూజ్ దిస్ వర్డ్. ఎందుకంటే ఒక మెట్టు దాటి నువ్వు ఆల్మోస్ట్ మెయిన్స్కి సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇటువంటివన్నీ విని నీ ప్రిపరేషన్ స్లో చేసుకుంటే ఇమీడియట్గా రేపు గవర్నమెంట్ ఒక డేట్ అనౌన్స్ చేసిన, సో ఎగ్జామ్కి సంబంధించి ఏదైనా ఒక మీరు అనుకున్న దానికంటే డిఫరెంట్గా ఇస్తే దాన్ని మీరు రిసీవ్ కూడా తీసుకోలేరు. సో అందుకోసం చెప్తుంది ఏంటంటే, ఇప్పటి నుంచి కూర్చున్నా. సో అట్లీస్ట్ నేను ఇంతకుముందు ఏం చెప్పాను, జనవరి వరకు ఎగ్జామ్ అయితే ఉండదు. సో జనవరి మిడ్ వరకు కూడా, జనవరి 20 వరకు ఖచ్చితంగా ఎగ్జామ్స్ అయితే ఉండవు. ఇప్పటి నుంచి తీసుకున్న ఎగ్జామ్కి అట్లీస్ట్ 2 months టైం ఉంది. ఇంకా వదిలేసేయండి. సరే ఇదంతా విని మేము అనవసరంగా ప్రిపరేషన్ స్లో చేశాం సార్ అని మీరు అనుకోకండి. ఇట్స్ ఓకే, దాన్ని పక్కన పెట్టండి. అట్లీస్ట్ ఇప్పుడైనా ఈ 2 months అయినా మెయిన్స్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ చిత్తశుద్ధితో సీరియస్గా ప్రిపేర్ అవుతే జరిగేది ఏంటో చెప్తాను. అయితే నువ్వు ఈ మెయిన్స్ సెలెక్ట్ అవుతావు. లేదు అనుకుంటే అన్ని నోటిఫికేషన్స్ కంటే ముందు బాగా వినిపిస్తోంది ఏంటంటే పోలీస్కి సంబంధించి, పోలీస్ SIPC ఈ నోటిఫికేషన్కి నువ్వు గట్టిగా ప్రిపేర్ అవుతే రాబోయే SIPCకి నువ్వు ముందంజలో ఉంటావు. అలాగే ఈ నోటిఫికేషన్కి నువ్వు ప్రిపేర్ అవుతే భవిష్యత్తులో జాబ్ క్యాలెండర్స్ ఉన్నాయి. సో ఎందుకంటే ఇప్పుడు మెయిన్స్కి సెలెక్ట్ అయిన నువ్వు చదివే కసితో పోల్చితే, మిగతా వాళ్ళతో పోల్చితే ఖచ్చితంగా నువ్వు చాలా బెటర్గానే ప్రిపేర్ అవుతావు. ఈ బెటర్గా ప్రిపేర్ అయిపోయి ఈ మెయిన్స్ ఎగ్జామ్ సెలెక్ట్ అయినా అవ్వకపోయినా నువ్వు ఒక మంచి పొజిషన్లో ఉంటావు. రాబోయే నోటిఫికేషన్స్ అన్నిటికీ కూడా ఒక మంచి ఓపెనింగ్ లాగా ఉంటుంది. యూ విల్ బి ఇన్ ఎ వెరీ బెస్ట్ పొజిషన్. సో Group 2 కానీ Group 1 కానీ SI కానీ PC కానీ భవిష్యత్తులో రాబోయే నోటిఫికేషన్స్ అన్నిటికీ కూడా నీకు ఇది ఒక బెస్ట్ మోటివేటింగ్ ఫ్యాక్టర్లా ఉంటుంది. సో అది జరగాలంటే నువ్వు ఇప్పుడు సీరియస్గా ప్రిపేర్ అవుతేనే ఛాన్స్ ఉంటుంది. సో లైఫ్లో ఎప్పుడైనా కూడా ఒక డల్లెస్ట్ ఫేజెస్ ఉంటాయి, ఒక స్లోయెస్ట్ ఫేజెస్ ఉంటాయి. అది ఎలా ఉంటుందంటే అసలు ఏం చేయాలనిపించదు. అంటే అసలు పుట్టింగ్ ద థింగ్స్ ఇంటూ యాక్షన్, ఏదైనా ఆచరణలో పెట్టాలంటేనే మన బాడీతో పాటు ఈ ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ కూడా మనల్ని చాలా సహకరించాలి. నేను చెప్తూ ఉంటాను చాలా ఎగ్జాంపుల్స్లో. జనరల్గా జిమ్ చేసేవాళ్ళు వెయిట్స్ని లిఫ్ట్ చేస్తూ ఉంటారు కదా. యూనో పెయిన్ వచ్చేంత వరకు, పెయిన్ రానంత వరకు ఎవరైనా కూడా లిఫ్ట్ చేస్తారు. ఎప్పుడైతే స్మాల్గా పెయిన్ సెన్సేషన్ వస్తుంది కదా, పెయిన్ సెన్సేషన్ రాగానే మనం ఆ లిఫ్ట్స్ని వదిలేస్తాం, ఆ వెయిట్స్ని వదిలేస్తాం. కానీ ఆ పెయిన్ సెన్సేషన్ వచ్చినప్పటికీ కూడా ఇంకా అలాగే వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్న కొద్దీ అప్పుడు జరిగే మార్పే నీలో ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. బాడీ బిల్డింగ్కి సంబంధించి జిమ్కి వెళ్ళే వాళ్ళకి ఐడియా ఉంటుంది. అంటే ఎప్పుడైతే పెయిన్ వస్తూ ఉంటుందో అప్పుడు వెయిట్స్ అసలు లిఫ్ట్ చేయాలనిపించదు. అబ్బా పెయిన్ వస్తుంది కదా ఇంకెందుకని. అప్పుడు ఆ పెయిన్ వచ్చినా కూడా నువ్వు స్టిల్ ఆ లిఫ్ట్స్ చేస్తూ ఉంటే, వెయిట్ మోస్తూ ఉంటే, అప్పుడు నీ బాడీలో జరిగే రియాక్షన్ నీకు మంచి రిజల్ట్ ఇస్తుంది. ఇక్కడ పెయిన్ లాగా, అంటే మనం జిమ్ చేసేటప్పుడు పెయిన్ ఎలాగైతుందో ఇప్పుడు స్లోయెస్ట్ ఫేజ్ ఉంది. చదవాలనిపించట్లేదు. సో చుట్టుపక్కల వాతావరణం ఏది సహకరించట్లేదు. సో ఇట్లాంటి టైంలో కూడా ఈ పెయిన్, స్లో అంటే ఇట్స్ లైక్ ఎ పెయిన్, ఇలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో కూడా ఏవి పట్టించుకోకుండా నువ్వు చదివితే
నీకు సక్సెస్ అవ్వడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి సో అట్లీస్ట్ 2 months ఉంది. మీరు ఎలా ప్రిపేర్ అయినా సో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ టెస్ట్స్. సో మీరు ఇప్పటికైనా టెస్ట్స్ మంచి టెస్ట్స్ రాయకపోతే, అసలు టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేయకపోతే గో అండ్ రైట్ ద టెస్ట్స్. ఎక్కడ తీసుకోకపోతే బెస్ట్ టెస్ట్ సిరీస్ ఎక్కడ ఉంది అని వెతికితే దానికోసం రోహిత్స్ అకాడమీ మీకు బెస్ట్ టెస్ట్ సిరీస్ ని చూపిస్తుంది. చూడండి, మీకు ఆల్మోస్ట్ సో జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, జనరల్ ఎస్సీ, ఇండియన్ హిస్టరీ, ఫాస్ట్ గా చెప్తున్నాను చూడండి. పాలిటీ, ఎకానమీ, మెంటల్ ఎబిలిటీ, మళ్ళీ జనరల్ ఎస్సే, సస్టైనబుల్ డెవలప్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్. సో జనరల్ ఎస్సే, గ్రాండ్ టెస్ట్ 1, గ్రాండ్ టెస్ట్ 2 అంటే ఓన్లీ పేపర్ 1 లో మీకు ఆల్మోస్ట్ 25 టెస్ట్స్ డేట్ ప్రకారం కండక్ట్ చేస్తున్నాం. 29th December తో ఎగ్జామ్ అయిపోతుంది. అయితే అయిపోయిన టెస్ట్స్ ఎలా అని మీరు వరి అవ్వకండి. ఎవ్రీ టెస్ట్ మీరు ఎన్నిసార్లు అయినా అటెంప్ట్ చేసుకోవచ్చు. అది కూడా నేను చూపిస్తాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ చూస్తే చూడండి, ఇక్కడ రెన్యూవబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూవబుల్ సోర్స్, న్యూక్లియర్ ఫ్యూజన్, లివింగ్ వరల్డ్, రెస్పిరేషన్, ట్రాన్స్పోర్టేషన్. సో పేపర్ 2 ఇస్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. అవి కూడా టైప్స్ ఆఫ్ రిప్రొడక్షన్, మెటల్స్, నాన్ మెటల్స్, కార్బన్ కంపౌండ్స్, ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్, గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్. మీరు చూస్తూ ఉంటే యూనివర్స్, నంబర్ సిస్టమ్, యూనిటరీ మెథడ్, ప్రైమ్ అండ్ కంపోజిట్, ప్రతి టాపిక్ పైన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన టెస్ట్ కండక్ట్ చేయడం. సో 23 టాపిక్ టెస్ట్స్ ఉన్నాయి. తర్వాత మళ్ళీ గ్రాండ్ టెస్ట్ ఆల్మోస్ట్ 28. సో ఆల్మోస్ట్ చెప్పాలంటే 50 టెస్ట్స్, 50 టెస్ట్స్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించి. సో వెరీ రీజనబుల్ ప్రైస్ కి ఇది ఇవ్వడం జరిగింది. ఇఫ్ ఐ జస్ట్ షో యూ, మీకు ఇక్కడ చూడొచ్చు. సో మీకు ఇక్కడ చూడొచ్చు, రోహిత్స్ అకాడమీ గూగుల్ ప్లే స్టోర్ లో నుంచి రోహిత్స్ అకాడమీ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఏపీఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ పేపర్ 1, పేపర్ 2 ఇంక్లూడింగ్ క్వాలిఫైయింగ్ టెస్ట్, ఇవి జస్ట్ 499 రూపీస్ కి మాత్రమే. లేదా బెస్ట్ కోర్స్ అంటే ఇంతకు ముందు పార్షల్ గా ప్రిపేర్ అయ్యారు, అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా ఫుల్ ఫ్లెజ్డ్ గా ప్రిపేర్ కావాలి. ఆ ప్రిపరేషన్ లో బేసిక్స్ నుంచి అల్టిమేట్ గా హై లెవెల్ వరకు ఎవ్రీ పాయింట్ కవర్ కావాలనుకునే వాళ్ళకి ఇక్కడ FBO పేపర్ 1, పేపర్ 2 బెస్ట్ ఫ్యాకల్టీస్తో, సో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ మాత్రమే కాకుండా ఎగ్జామ్ ఓరియంటెడ్గా మీకు కంటెంట్ చెప్పడం జరిగింది. సో జస్ట్ 2499 మెయిన్స్ కోర్స్, 500 రూపీస్కే ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, ఓన్లీ క్వాలిఫైయింగ్ పేపర్ ఎస్ఏ మాత్రమే కావాలనుకుంటే 199 రూపీస్కి వాళ్ళకు ఈ కోర్స్ మీకు అందించడం జరిగింది. మీరు యూ కెన్ జస్ట్ లుక్ ఎట్ దట్. సో ఇది మళ్ళీ చెప్తున్నాను, డు నాట్ గెట్ డిమోటివేటెడ్. January 2nd half వరకు ఎగ్జామ్ ఉండదు. సో అట్లీస్ట్ ఇప్పటి వరకు ఇవన్నీ విని మీరు సరిగ్గా చదవలేదు, ఇప్పుడైనా కనీసం శ్రద్ధగా, నేను ఇంతకుముందు మెజారిటీ మైనారిటీ వాళ్ళు అలా కోరుకుంటారు వీళ్ళు ఇలా కోరుకోరని నేను చెప్పను, బట్ రియాలిటీ మాత్రం ఎంత అవునన్నా కాదని అదే జరిగింది. సో ఐ జస్ట్ టెల్ యూ, కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఏపీఎస్సి గ్రూప్ 2కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వీళ్ళందరికీ ఎగ్జామ్ ఉండాలనే ఉంటుంది. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఇది తప్పు అని చెప్పను, ఆ ప్లేస్లో నేనున్నా కూడా అదే ఆలోచిస్తాను, ఎగ్జామ్ ఉండకూడదనే కోరుకుంటాను. మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ అదే కోరుకుంటారు కాబట్టి అది వచ్చి నీ మైండ్లో పడుతుంది, ఎగ్జామ్ ఉండదు, క్యాన్సల్ అయిపోతుంది అని అనిపిస్తుంది. అది విన్నప్పుడల్లా డిమోటివేట్ అవుతుంది, ఇది సహజం. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ముందుకు రావడమే అది నీకు నువ్వు తీసుకురావాల్సిన మోటివేషన్. అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, ఇంకా మెయిన్స్ ఎగ్జామ్ జరగలేదు. సో ఏదో గవర్నమెంట్ చాలా స్టబన్గా ఉండి ఇవేవి కాదు అని అనుకున్నట్లుగా మెయిన్స్ లేట్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే మీరు వింటున్న ఇవేవి కావు. సో ఆర్ఆర్బి ఎగ్జామ్కి సంబంధించి ఇది ఆన్లైన్ ఎగ్జామ్ వల్ల సో కొంచెం ప్రాబ్లం వచ్చి సో January 1st half వరకు కూడా ఛాన్సెస్ లేవు, ఇంకా ఇంతకు మించి ఏం ఛాన్సెస్ లేవు. సరే ఏదో ఒకటి, ఇవన్నీ విని నువ్వు ప్రిపరేషన్ ఆపేస్తావా, దట్స్ యువర్ విష్. ఇవన్నీ వినకుండా ఒక చెవిటి కప్పలాగా సో ఇలా పెట్టేసుకొని సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తే అయితే ఈ FBO మెయిన్స్ నువ్వు క్వాలిఫై అవుతావు. ఇది కాకపోయినా రాబోయే SIPC, రాబోయే జాబ్ క్యాలెండర్ అన్నిటికీ ఇదే సిలబస్ ఉంది, ఏదో ఒకటి ఖచ్చితంగా కొడతావు. అసలు జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్నారు కానీ చదవాలన్న సీరియస్నెస్ రావట్లేదు, ఎందుకంటే డేట్స్కి సంబంధించి వెయిటింగ్. కానీ ఇక్కడ మెయిన్స్ అయిపోయింది, ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ జరగాలి, ఖచ్చితంగా మెయిన్స్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. సో నీకు ఆ కన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అట్లీస్ట్ ఆ కాన్ఫిడెన్స్తోనైనా నువ్వు చదివితే సో మెయిన్స్లో సెలక్షన్కి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. అది సో కొంచెం ఏదైనా డల్గా అనిపించినా, మిమ్మల్ని డిమోటివేట్ చేసినా, అవతల వాళ్ళకు కొంచెం కించపరిచేటట్టు మాట్లాడినట్టు అనిపించినా సో ఖచ్చితంగా మీరు నన్ను ఫర్గివ్ చేస్తారని అనుకుంటున్నాను. నా ఒక చిన్న ప్రయత్నం ఏంటంటే ఏదైతే అది అవుతుంది, భవిష్యత్ మన చేతుల్లో లేదు,
ప్రెజెంట్ మాత్రమే మన చేతుల్లో ఉంది. ప్రెజెంట్ భవిష్యత్తు గురించి ఒక పాజిటివ్ వేతో మనం ప్రెజెంట్‌ని స్పెండ్ చేస్తే ఖచ్చితంగా మంచి మార్గంలో వెళ్తాం. సో, ఫ్యూచర్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తూ, ఒక ఫ్యూచర్‌ని నెగెటివ్ వేలో ఊహిస్తూ ఎగ్జామ్ ఉండదేమో, సో ఎగ్జామ్ క్యాన్సెల్ అవుతదేమో అనే నెగెటివ్ మైండ్ సెట్‌తో ఉన్నప్పుడు ఈ ప్రెజెంట్ మన వర్క్ ఏదైతే ఉంటుందో అది డిలే అయిపోతుంది. ఎందుకు ఎప్పుడు ఫ్యూచర్ పాజిటివ్‌గా ఉంటేనే మన మైండ్ ముందుకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇప్పుడు మీరు అవన్నీ వినకుండా మెయిన్స్‌కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఇప్పటివరకు కూడా ప్రిపరేషన్ సరిగ్గా అవ్వకపోయినా పర్వాలేదు. ఇప్పటి నుంచైనా ప్రాపర్‌గా ప్రిపేర్ అవ్వండి. మీకు బెస్ట్ కంటెంట్ కావాలనుకుంటే రోహిత్స్ అకాడమీలో బెస్ట్ కంటెంట్ ఉంది. డెమోస్ ఉన్నాయి. సో, బెస్ట్ ఫ్యాకల్టీస్, సో జగదీష్ సార్ గాని, సరిత మేడం కానీ, సో నేను గాని, మమతా మేడం కానీ, శ్రీనివాస్ సార్ కానీ, సో ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద బేసిక్స్ నుంచి మంచి అర్థమయ్యే రేంజ్‌లో ఉన్నాయి. ఇవన్నీ క్వెషన్స్ ఎగ్జామ్‌లో రిఫ్లెక్ట్ అయ్యాయి. మళ్ళీ ఇప్పుడు మెయిన్స్‌లో కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. సో, కాబట్టి మెయిన్స్ కంటెంట్ కోసం వెయిట్ చేస్తే డు నాట్ వెయిట్. రోహిత్స్ అకాడమీ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ యూ. అండ్ టెస్ట్ సిరీస్ కూడా సో ఎంత టాపిక్ వైజ్ సెగ్రిగేట్ చేయడం జరిగిందో మీకు కనిపిస్తుంది. సో, మీరు ఒక్కసారి టెస్ట్ సిరీస్‌ని గనక మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి టెస్ట్ సిరీస్. ఈ టెస్ట్ సిరీస్‌లో చూడండి. సో, టెస్ట్స్ ఉంది కదా! సో, మీకు ఇక్కడ పేపర్ 1. సో, ఆల్మోస్ట్ పర్టిక్యులర్ డేట్‌లో ఇది అప్‌లోడ్ అయిపోతాయి. నవంబర్ 7th, నవంబర్ 9th, నవంబర్ 11th. ఏ రోజుకి ఆ రోజు అప్‌లోడ్ అవుతాయి. సో, ఒకవేళ ఇప్పుడు మీరు ఇవాళ టెస్ట్ సిరీస్ తీసుకున్నారనుకోండి. నవంబర్ 5th అయిపోయింది కదా! అరే అని చెప్పి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు దాన్ని ఓపెన్ చేసినా మీకు అది ఓపెన్ అవుతది. దానికి సంబంధించిన క్వెషన్స్ అన్ని మీకు కనిపిస్తాయి. చూడండి. ఇటు ఇంగ్లీష్‌లో ఉంది, ఇటు తెలుగులో ఉంది ఆప్షన్స్. మళ్ళీ కూడా మీరు టెస్ట్‌ని అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఏందంటే ఎఫ్‌బీఓ మెయిన్స్ నెగెటివ్ మార్క్స్ ఉన్నాయి. సెలెక్ట్ కావాలంటే ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ప్రాక్టీస్‌కి బెస్ట్ కంటెంట్ ఇంపార్టెంట్. సో, బెస్ట్ ప్రాక్టీస్ టెస్ట్స్ ₹499కి మాత్రమే. సో, రోహిత్స్ అకాడమీలో ఉన్నాయి. డు నాట్ వెయిట్, పర్చేస్ చేసుకోండి. అండ్ ఒక టెస్ట్ కూడా ఫ్రీగా అప్‌లోడ్ చేశాను. క్వాలిటీ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే దాన్ని అటెంప్ట్ చేసి తర్వాత యూ కెన్ డిసైడ్. దట్స్ ఆల్. థాంక్ యూ.